స్వాగతం. ఈరోజు మనం హిందూ వారసత్వ చట్టంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. ముఖ్యంగా రెండు ప్రధాన విధానాలున్నాయి కదా. ఆ మితాక్షర దాయభాగ. అవును, ఆ మితాక్షర దాయభాగ గురించి మాట్లాడుకుందాం. మన దగ్గర కొన్ని యూట్యూబ్ వీడియో ట్రాన్స్క్రిప్ట్స్లున్నాయి వీటి గురించి. మంచిది. మన లక్ష్యమేంటంటే ఈ రెండింటి మధ్య అసలు తేడాలేంటి, అవి ఎందుకంత ముఖ్యమైనవి అనేది అర్థం చేసుకోవడం. భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఆస్తి హక్కులు వీటివల్ల ఎంత వేరుగా ఉండేవో తెలుసుకోవడం కూడా. చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. నిజమే. ఎందుకంటే ఈ పాఠశాలలు అంటాం కదా, ఇవి ప్రాచీన స్మృతులు, అంటే ధర్మశాస్త్ర గ్రంథాలు, వాటిమీద రాసిన వ్యాఖ్యానాల నుంచి పుట్టాయి. ఓ, వ్యాఖ్యానాల నుంచా? అవును, కాని కేవలం వ్యాఖ్యానాలే కాదు, ఆయా ప్రాంతాల్లో అప్పటికే ఉన్న ఆచారాలు పద్ధతులు కూడా ఇందులో కలిసిపోయాయన్నమాట. అందుకే ఒకే చట్టం కాకుండా వేరువేరు పద్ధతులు వచ్చాయి. అంటే ప్రాంతీయ ఆచారాల ప్రభావం ఉందన్నమాట. చాలా ఉంది. ముఖ్యంగా చట్టాలుగా రాయబడక ముందు, అంటే అసంకేతీకృత హిందూ చట్టం అంటాం కదా, అప్పుడు వీటి ప్రభావమే ఎక్కువ. మరి ఇప్పుడో 1955-56లో చట్టాలొచ్చాక హిందూ వివాహ చట్టం, వారసత్వ చట్టం లాంటి వచ్చాక, అంటే కోడిఫైడ్ లా అంటామే, అందులో వీటి పాత్ర తగ్గింది. కాని పూర్తిగా పోలేదు సుమా. కొన్ని విషయాల్లో ఇంకా వీటి ప్రభావం కనిపిస్తుంది. అర్థమైంది. సరే, అయితే ఇప్పుడు కొంచెం వివరంగా వెళ్దామా? ముందుగా మితాక్షర గురించి. మితాక్షర. దీనికి ఆ పేరెలా వచ్చింది? విజ్ఞానేశ్వరుడు ఆయన రాశారట కదా. అవునవును. యాజ్ఞవల్క్య స్మృతి అనే ఒక ముఖ్యమైన స్మృతి గ్రంథముంది. దానిమీద ఆయన రాసిన వ్యాఖ్యానం పేరు మితాక్షర. ఓ, ఓకే, మితాక్షర. ఇది ఎప్పటిది అంటారు? అది దాదాపు 11వ శతాబ్దం అనుకోవచ్చు. అంటే 1100-1200 మధ్యకాలం. అయితే ఇది కేవలం యాజ్ఞవల్క్య స్మృతికి వ్యాఖ్యానమేనా, లేక వేరే స్మృతుల గురించి కూడా ఉందా? మంచి ప్రశ్న అడిగారు. అది యాజ్ఞవల్క్య స్మృతికి వ్యాఖ్యానమే అయినా దాన్ని దాదాపు అన్ని ముఖ్యమైన స్మృతుల సారాంశంగా కూడా చూస్తారు. అంటే చాలా విషయాలు కవరయ్యాయన్నమాట. మరి దీని ప్రభావం ఎక్కడెక్కడా, అంటే భారతదేశం అంతటా ఉందా? దాదాపుగా. ఆశ్చర్యంగా బెంగాల్, అస్సాం తప్పించి మిగతా భారతదేశం అంతటా ఇదే ప్రధానంగా ఉండేది. అవునా? బెంగాల్, అస్సాం తప్ప అంతటా? అంతేకాదు, దాయభాగ స్కూలున్న ప్రాంతాల్లో కూడా ఆ దాయభాగలో చెప్పని విషయాల గురించి తెలుసుకోవాలంటే మితాక్షరనే చూసేవారట. ఓ, పన్యాతం. మరి మితాక్షరలో ముఖ్యమైన సూత్రమేంటి? కీలకమైనది ఉమ్మడి కుటుంబ ఆస్తి. దీన్నే సహదాయాది ఆస్తి అని కూడా అంటారు. ఉమ్మడి ఆస్తా అంటే? అంటే కుటుంబంలో పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి ఏదైతే ఉందో అది ఆ కుటుంబంలోని పురుష వారసులకు ఉమ్మడిగా చెందుతుంది. పురుష వారసులక? అవును, అది అవిభక్తంగా, అంటే తరతరాలుగా వచ్చే గొలుసుకట్టులాంటిది. తండ్రి, కొడుకు, మనవడు, మునిమనవడు, ఈ 4 తరాల పురుషులకు హక్కుంటుంది. 4 తరాల వరకా? అవును. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ హక్కు వాళ్లకి పుట్టుకతోనే వస్తుంది. జన్మతః హక్కు అంటాం. ఆ, పుట్టుకతోనే హక్కా? ఇది చాలా ముఖ్యమైన పాయింట్ కదా. రైట్ బై బర్త్. కరెక్ట్. ఈ హక్కు ఉన్నవాళ్లందరినీ కలిపి సహదాయాదులు అంటారు. వాళ్లందరికీ ఆ ఆస్తి మీద ఉమ్మడి యాజమాన్యం ఉంటుంది. ఉమ్మడి యాజమాన్యమంటే ఎవరి వాటా ఎంతో తెలీదా? విభజన జరిగే వరకు తెలీదు. అంతా కలిపే ఉంటుంది. ఇక్కడే అసలు విషయం ఉన్నట్టుంది. పుట్టుకతో హక్కు అంటే అబ్బాయి పుట్టగానే ఆస్తిలో వాటాదారైపోతాడా? అవును, అంతే. పూర్వీకుల ఆస్తిలో వాటా వచ్చేస్తుంది. తండ్రి బతికుండగానేనా? ఆయన చనిపోయేదాకా ఆగక్కర్లేదా? ఆగక్కర్లేదు. పుట్టుకతోనే అతను సహదాయాది. ఇది నిజంగా మితాక్షరలో చాలా కీలకమైన అంశం. దీనివల్ల కుటుంబంలో అధికారాల బ్యాలెన్స్ మారుతుంది కదా. ఖచ్చితంగా. ఇది ఇంకో ముఖ్యమైన సూత్రానికి దారితీస్తుంది. అదే సర్వైవర్షిప్ లేదా ఉత్తరజీవిత్వం. సర్వైవర్షిప్ అంటే? సాధారణంగా ఎవరైనా చనిపోతే వాళ్ల ఆస్తి వాళ్ల పిల్లలకో భార్యకో వెళ్తుంది కదా, వారసత్వంగా. అవును. కాని మితాక్షర ఉమ్మడి ఆస్తి విషయంలో అలా కాదు, లేదా అలా ఉండేది కాదు అనాలిప్పుడు. ఒక సహదాయాది చనిపోతే అతని అవిభక్త వాటా, అంటే ఇంకా పంచని ఉమ్మడి ఆస్తిలో అతని షేర్, అది నేరుగా అతని వారసులకు వెళ్లదు. ఓ, అంటే పిల్లలకు, భార్యకో వెళ్లదా? మరి ఎవరికి వెళ్తుంది? ఆ వాటా మిగిలిన జీవించి ఉన్న సహదాయాదులకే చెందుతుంది. అంటే వాళ్ల వాటా పెరుగుతుందన్నమాట.
దీన్నే ఉత్తర జీవిత్వం అంటారు. ఇది కొంచెం హ్మ్, క్లిష్టంగా ఉంది. అంటే చనిపోయిన వ్యక్తి పిల్లల మాటేంటి? అందుకే ఇది చాలా వివాదాస్పదమైంది. అందుకే 1956 హిందూ వారసత్వ చట్టం వచ్చాక ఈ రూల్లో పెద్ద మార్పులు చేశారు. ఇప్పుడు సహదాయాది చనిపోతే అతని వాటా అతని క్లాస్ 1 వారసులకే, అంటే భార్య, పిల్లలు, తల్లి లాంటివారికి వెళ్లేలా మార్చారు. ఆ పాత సర్వైవర్షిప్ రూల్ ఇప్పుడు చాలా వరకు లేదు. ఓకే ఓకే, అర్థమైంది. అంటే మితాక్షర ప్రకారం కొడుకు పుట్టగానే హక్కుదారు అవుతాడు కాబట్టి తండ్రికి లేదా కుటుంబ పెద్దకి ఆస్తిపై పూర్తి అధికారం ఉండదన్నమాట. నిజమే, పూర్తి అధికారం ఉండదు. కొడుకు లేదా మనవడు, మునిమనవడు కూడా తన తండ్రి బ్రతికుండగానేనా? అవును, బ్రతికుండగానే ఉమ్మడి కుటుంబ ఆస్తిని పంచమని అడగొచ్చు. పార్టీషన్ డిమాండ్ చేయొచ్చు. అవునా? అంటే పూర్వీకుల ఆస్తి విషయంలో తండ్రి అధికారం లిమిటెడ్ అన్నమాట. అతనిష్టమొచ్చినట్టు అమ్మడానికి, దానం చేయడానికి లేదు, కొన్ని అత్యవసర కుటుంబ పరిస్థితుల్లో తప్ప. ఇది దాయభాగకు భిన్నంగా ఉందంటున్నారు. పూర్తిగా భిన్నం. అక్కడ తండ్రికి చాలా ఎక్కువ పవర్స్ ఉంటాయి. చూద్దాం. ఈ మితాక్షరలోనే మళ్ళీ చిన్న చిన్న తేడాలతో 4 ఉప పాఠశాలలు కూడా ఉన్నాయి. అవేంటివి? అవి బెనారస్ ఉత్తర భారతం, మిథిల బిహార్, మహారాష్ట్ర లేదా బాంబై పశ్చిమ భారతం, ఇంకా ద్రావిడ లేదా మద్రాస్ దక్షిణ భారతం ఓ, అంటే ప్రాంతాన్ని బట్టి మళ్ళీ చిన్న తేడాలున్నాయా? ఉన్నాయి. ముఖ్యంగా దత్తత, స్త్రీధనం లాంటి కొన్ని విషయాల్లో తేడాలు కనిపిస్తాయి. ఉదాహరణకు బెనారస్ స్కూల్ కొంచెం కన్జర్వేటివ్ అంటారు. బొంబై స్కూల్ స్త్రీల ఆస్తి హక్కుల విషయంలో కొంత బెటర్ అని చెప్తారు. ఆహా, మితాక్షరలోనే ఇన్ని లేయర్స్ ఉన్నాయన్నమాట. సరే, ఇది మితాక్షర కథ. మరి దీనికి భిన్నంగా బెంగాల్, అస్సాంలో ఉన్న దాయభాగ సంగతేంటి? దీన్ని జీమూతవాహనుడు రాశాడన్నారు కదా? అవును, దాయభాగ. ఇది జీమూతవాహనుడి రచన. దాయభాగ మీదే ఆధారపడింది. ఇది సుమారు 12వ శతాబ్దం, అంటే 1090 నుండి 1130 ఏడి మధ్యకాలమని అంచనా. ఇది మితాక్షరలాగా ఒక స్మృతికి వ్యాఖ్యానం కాదన్నారు. కాదు. జీమూతవాహనుడు ఏం చేశాడంటే చాలా స్మృతుల్లోని వారసత్వం, విభజన గురించిన సూత్రాలన్నిటినీ ఒకచోట చేర్చి, వాటిని విశ్లేషించి, తన అభిప్రాయాలతో ఒక సంకలనంలా డైజెస్ట్ రాశాడు. అందుకే ఇది ఒక స్వతంత్ర గ్రంథంలా కనిపిస్తుంది. మరి దీని ప్రభావం ఎక్కడా? చాలా తక్కువ ఏరియాలోనే, కేవలం బెంగాల్, అస్సాంలలో మాత్రమే ఇది ప్రామాణికం. దీనికి మితాక్షరలాగా ఉపపాఠశాలలు కూడా లేవు. మితాక్షర కంటే ఇది ప్రగతిశీలమని కూడా అంటున్నారు. ఏ విషయంలో? కొన్ని విషయాల్లో అలా అనిపిస్తుంది. ముఖ్యంగా తండ్రి అధికారం, వ్యక్తిగత యాజమాన్యం లాంటి విషయాల్లో మితాక్షర, ముఖ్యంగా బెనారస్ స్కూల్తో పోలిస్తే కొంచెం మోడర్న్గా అనిపిస్తుంది. అసలు తేడా ఎక్కడొస్తుంది? పుట్టుకతో హక్కు విషయంలోనా? అక్కడే అత్యంత ప్రాథమికమైన తేడా అదే. మితాక్షరులో పుట్టుకతో హక్కు ఉంటే దాయభాగలో పుట్టుకతో హక్కు లేదు, అస్సలు లేదు. అస్సల్లేదా? అంటే తండ్రి పోయిన తర్వాతేనా? అంతే. తండ్రి లేదా ఆస్తి ఉన్న వ్యక్తి మరణించిన తర్వాతే వాళ్ల వారసులకు ఆస్తిపై హక్కు వస్తుంది. అంతవరకు వాళ్లకెలాంటి హక్కు ఉండదు. ఓ, అంటే సహదాయాది హక్కు, ఉమ్మడి యాజమాన్యం ఇవేవీ దాయభాగలో లేవన్నమాట. లేవు. దాయభాగ ప్రకారం ఆస్తి అనేది యజమాని యొక్క వ్యక్తిగత ఆస్తి. అతని తర్వాత అది వారసులకు వెళ్తుంది. అంతవరకు అతనికే పూర్తి కంట్రోల్. పూర్తి కంట్రోల్ అంటే ఎంతవరకు? మితాక్షరలో తండ్రి అధికారం లిమిటెడనం, మరి దాయభాగులో ఎలా? దాయభాగాలో తండ్రికి తన ఆస్తిపై దాదాపు అపరిమితమైన అధికారం ఉంటుంది. జీవితకాలంలో దాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు, అమ్మొచ్చు, దానం చేయొచ్చు. వీలునామా కూడా రాయొచ్చా? కొడుకులకు కాకుండా వేరే వాళ్లకి? రాయొచ్చు. అదే ముఖ్యమైన తేడా. తన ఆస్తిని, అది స్వార్జితమైనా సరే, పూర్వీకుల నుంచి వచ్చినా సరే, వీలునామా ద్వారా తన కొడుకులకు ఇవ్వకుండా పూర్తిగా బయటివాళ్లక్కూడా రాసిచ్చే అధికారం తండ్రికి దాయభాగలో ఉంది. కొడుకులు అడగడానికి లేదా ఆపడానికి వీల్లేదా? వీల్లేదు. ఎందుకంటే తండ్రి బ్రతుకుండగా వాళ్లకు ఆస్తిపై హక్కే లేదు కదా. మితాక్షరలో అయితే పూర్వీకుల ఆస్తిని కొడుకుల అనుమతి లేకుండా తండ్రి ఏమీ చేయలేడు. ఇక్కడ అలా కాదు. అంటే దాయభాగ ప్రధానంగా వారసత్వం, విభజన గురించే మాట్లాడుతుందా? అవును. దాని ఫోకస్ ముఖ్యంగా ఆ 2 విషయాల మీదే ఎక్కువ. మితాక్షరలాగా హిందూలాలోని అన్ని అంశాలను అంత విస్తారంగా ఇది కవర్ చేయలేదు. అబ్బా, అంటే ఒకే దేశం, ఒకే మతం, కానీ వారసత్వ నియమాలు ఇంత వేరుగా ఉండేవన్నమాట. ఒకచోట కొడుకు పుట్టగానే హక్కు, ఇంకోచోట తండ్రి పోయాకే హక్కు, ఒకచోట తండ్రికి లిమిటెడ్ పవర్, ఇంకోచోట ఫుల్ పవర్. చాలా పెద్ద తేడాలు కదా ఇవి. అవును, చాలా పెద్ద తేడాలు. వీటిని ఒక్కసారి క్లుప్తంగా మళ్ళీ గుర్తు చేసుకుందామా?
వినేవాళ్లకి ఈజీగా ఉంటుంది. తప్పకుండా. సింపుల్గా చెప్పాలంటే 1. ఆస్తి ఎలా చూస్తారు? మితాక్షర ఉమ్మడి కుటుంబ ఆస్తి పుట్టుకతో హక్కు. దాయభాగ వ్యక్తిగత ఆస్తి యజమాని మరణం తర్వాతే హక్కు. 2. సహదాయాది హక్కు. కోపార్స్నరీ. మితాక్షర ఉంది పుట్టుకతోనే. దాయభాగ ఆ కాన్సెప్టే లేదు. 3. ఆస్తి ఎలా బదిలీ అవుతుంది? మితాక్షర చట్ట మార్పులకు ముందు సర్వైవర్షిప్ ముఖ్యం. దాయభాగ వారసత్వ నియమాల ప్రకారం. ఇన్హెరిటెన్స్. 4. తండ్రి అధికారం. మితాక్షర పూర్వీకుల ఆస్తిపై పరిమితం. దాయభాగ ఆస్తిపై వీలునామాతో సహా పూర్తి అధికారం. 5. విభజన ఎప్పుడడుగొచ్చు. మితాక్షర కొడుకు తండ్రి బ్రతికుండగానే అడగొచ్చు. దాయభాగ తండ్రి బ్రతికుండగా అడిగే హక్కే లేదు. ఓకే, ఇవి ప్రధాన తేడాలు. మరి స్త్రీల హక్కుల మాటేమిటి? ఈ రెండింటి మధ్య ఏమైనా తేడా ఉందా? ఇది కూడా ముఖ్యమే కదా. అవును, చాలా ముఖ్యం. ఈ విషయంలో కూడా తేడా ఉంది. మితాక్షర మొదటినుంచి చూస్తే స్త్రీలకు సహదాయాది హక్కులు ఇవ్వలేదు. అంటే కుమార్తెలకు పూర్వీకుల ఆస్తిలో వాటా లేదా? పుట్టుకతో లేదు. భర్త కొడుకుల మధ్య ఆస్తి పంపకం జరిగితే భార్యకు ఒక వాటా వచ్చే అవకాశముంది. కాని ఆమె స్వయంగా విభజన కోరలేదు. మరి దాయభాగా? దాయబాగా ఈ విషయంలో కొంచెం బెటర్ అనిపిస్తుంది. కొన్ని రకాల ఆస్తుల విషయంలో కొడుకులు లేకపోతే కూతుళ్లకు కూడా వారసత్వ హక్కులు గుర్తించినట్టు కనిపిస్తుంది. అంటే మితాక్షరతో పోలిస్తే స్త్రీల విషయంలో దాయభాగ కొంచెం ఇంక్లూసివ్గా ఉంది అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనకున్న చట్టాలు 1956 యాక్ట్, ముఖ్యంగా 2005 అమెండ్మెంట్, ఇవి పరిస్థితిని మార్చాయి కదా. ఖచ్చితంగా మార్చాయి. అక్కడికే వస్తున్నా. 1956 హిందూ వారసత్వ చట్టం, మరీ ముఖ్యంగా 2005 సవరణ ఒక విప్లవం లాంటిది. ఏం జరిగింది ఆ సవరణతో? 2005 సవరణ ఏం చేసిందంటే, మితాక్షర చట్టం కింద కూడా కుమార్తెలకు కొడుకులతో సమానంగా పుట్టుకతోనే సహదాయాది హక్కులు కల్పించింది. ఓ గ్రేట్! అంటే ఇప్పుడు మితాక్షర కింద కూడా కూతుర్లకు కొడుకులతో సమాన హక్కొచ్చిందా? అవును, ఇది లింగ సమానత్వం వైపు వేసిన చాలా పెద్ద అడుగు. ఒక రకంగా చెప్పాలంటే దాయభాగలో కనిపించిన ఆ కొంత సానుకూలతను ఈ సవరణ ద్వారా మితాక్షరకు కూడా వర్తింపచేసి దేశమంతటా కుమార్తెల హక్కులను సమానం చేశారన్నమాట. సరే, ఇదంతా చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ ఇప్పుడొక ప్రశ్న. ఈ రోజుల్లో చట్టాలన్నీ కాడిఫైడ్ అయిపోయాయి కదా, మరి ఈ పాత స్కూల్స్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? దీనివల్ల ఉపయోగమేంటి? మంచి ప్రశ్న. 2 కారణాలున్నాయి. 1, చరిత్రను అర్థం చేసుకోవడానికి. అంటే భారతదేశంలో వేరువేరు ప్రాంతాల్లో కుటుంబ వ్యవస్థలు, ఆస్తి పంపకాలు ఎందుకింత భిన్నంగా ఉన్నాయని తెలుసుకోవాలంటే ఈ తేడాలు తెలియాలి. ఉదాహరణకు, బెంగాల్లో ఉమ్మడి కుటుంబం అనే భావన మిగతా చోట్ల కంటే ఎందుకు వీక్గా ఉందో దాయభాగ చెప్తోంది. అవును కదా. చట్టమనేది కేవలం పైనుంచి రుద్దేది కాదు. అది జనర ఆచారాలు, నమ్మకాలతో కలిసి ఎలా పెరుగుతుందో ఇది చూపిస్తోంది. సరే, రెండో కారణం. రెండోది, ఇప్పటి చట్టాలను బాగా అర్థం చేసుకోవడానికి ఇది పునాది లాంటిది. ఎలాగా? ఇప్పుడున్న హిందూ వారసత్వ చట్టంలాంటివి గాలిలోంచి పుట్టలేదు గదా. ఈ పాత పాఠశాలల సిద్ధాంతాలు, వాటి మధ్య ఉన్న తేడాలు, శతాబ్దాలుగా జరిగిన చర్చలు, మారిన సమాజం, వీటన్నిటి నేపథ్యంలోనే ఈ కొత్త చట్టాలొచ్చాయి. ఉదాహరణకు ఆ 2005 సవరణ ఎందుకు అవసరమైంది అని తెలియాలంటే మితాక్షరలో ముందు కూతురులకు హక్కులు ఎలా లేవో తెలియాలి కదా. అవును, నిజమే. కాబట్టి పాత హిందూ చట్టంలో ఉన్న ఈ వైవిధ్యాన్ని, ఈ పండితుల ఆలోచనను అర్థం చేసుకుంటే ఇప్పటి చట్టాల వెనుకున్న లాజిక్, అవి ఎలా ఇవాల్వ్ అయ్యాయో మనకు బాగా అర్థమవుతుంది. హిందూ చట్టం అంటే ఏదో ఒకటి ఫిక్స్డ్గా ఉండేది కాదని, అది ఎన్నో గొంతుల కలయికాని తెలుస్తుంది. అద్భుతం. అంటే ఈ పాత మూలాలను తెలుసుకోవడం వల్ల ఇప్పటి మన లీగల్ సిస్టమ్, సోషల్ చేంజెస్ అన్నీ బెటర్గా అర్థమవుతాయన్నమాట. మన దగ్గరున్న సమాచారం బట్టి చూస్తే మితాక్షర, దాయభాగ మధ్య ఆస్తి కంట్రోల్, వారసత్వం, కుటుంబ సభ్యుల అధికారాలు, వీటిల్లో చాలా తేడాలున్నాయి. అవును, గణనీయమైన తేడాలున్నాయి. ఈ నేపథ్యంలో వినేవాళ్లు ఒక విషయం ఆలోచించవచ్చు. ఈ 2 వేరువేరు న్యాయ పద్ధతులు, ఒకటి దాదాపు దేశమంతా, ఇంకొకటి ముఖ్యంగా బెంగాల్, అస్సాంలో అమల్లో ఉండటం వల్ల ఆయా ప్రాంతాల దీర్ఘకాలిక ఆర్థిక, సామాజిక అభివృద్ధి ఎలా ప్రభావితమై ఉండొచ్చు.
ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే వ్యక్తిగత ఆస్తికి తండ్రికి పూర్తి అధికారానికి విలువనిచ్చిన దాయభాగ ప్రాంతాల్లో బెంగాల్ లాంటి చోట్ల వ్యాపారం, వాణిజ్యంలాంటివి భిన్నంగా అభివృద్ధి చెందియా? అదే సమయంలో మితాక్షర ప్రాంతాల్లో అవును. ఉమ్మడి కుటుంబ ఆస్తి, పుట్టుకతో హక్కు లాంటివి ఉన్న మితాక్షర ప్రాంతాల్లో వ్యవసాయం, సామాజిక బంధాలు ఎక్కువ బలంగా ఉండటంపై ప్రభావం చూపిందా? ఈ వేర్వేరు ఆస్తి హక్కుల వ్యవస్థలు ఆ సమాజాల ఆర్థిక తీరుతెన్నులను, సామాజిక నిర్మాణాన్ని ఏమైనా మలిచాయా? ఇది మనం లోతుగా ఆలోచించాల్సిన విషయమేమో.